ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఇంటికి చుట్టాలు వస్తే ఆ గ్రూపులో ఒకరికి ఫ్రైలు అంటే ఇష్టం, ఒకరికి పులుసులు అంటే ఇష్టం, ఇట్లా రకరకాలుగా ఉంటుంది. కానీ మనం ఏం చేయాలి, వాళ్ళందరికీ నచ్చేలాగా ఒక టేస్టీ రుచికరమైన వంటకాన్ని కొత్త రకంగా ట్రై చేసి పెట్టాలి. అందుకే అమ్మ చేతి వంటలో అలా ప్రతిరోజు గుర్తుండిపోయేలాగా ఒక టేస్టీ కొత్త రకం రెసిపీని సింపుల్గా చేసుకునేలాగా చూపిస్తూ ఉంటాను. ఈ రోజు కూడా అలాంటి వంటతోనే మేము సిద్ధంగా ఉన్నాము. ఆ వంటకం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో అందరికీ నచ్చేలాగా ఒక సరికొత్త రెసిపీని చాలా టేస్టీగా చేసి చూపించడానికి వస్తున్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు ఇప్పుడు మా కోసం? బూడిద గుమ్మడికాయ మజ్జిగ పులుసు. బూడిద గుమ్మడికాయ మజ్జిగ పులుసు. గుమ్మడికాయ ముక్కలన్నీ తెల్ల గుమ్మడి ఉంటుంది కదా, అవి తొక్క తీసి కట్ చేసి ఉడకపెట్టి జస్ట్ ఉడకబెట్టేయాలి అంతే, లైట్ గా ఉడకపెట్టేస్తే తొందరగా అయిపోతుంది. అదనమాట బూడిద గుమ్మడికాయ మజ్జిగ పులుసు చేయబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని చూసేద్దాం. బూడిద గుమ్మడికాయ మజ్జిగ పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బూడిద గుమ్మడికాయ ముక్కలు, నూనె, తాలింపు దినుసులు, పసుపు, కరివేపాకు, ఉప్పు, కారం, ధనియాలు, బియ్యం, పచ్చిమిర్చి, అల్లం, కొబ్బరి, శనగపప్పు కలిపి చేసుకున్న మసాలా పేస్ట్, కచ్చపచ్చగా చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్. అది చాలా గట్టిగా ఉంటుంది కదా, పీల్ చేయటం కూడా చాలా కష్టం పోయడం. అవి చాలా ముక్కల్లా కట్ చేసిన తర్వాత వాటర్ బాయిల్ చేశారు. చేసేటప్పుడు ఏమన్నా ఉప్పు అలా ఓకే అండి. ఈ మధ్య గుమ్మడికాయ జ్యూస్ తాగండి, గుమ్మడికాయ కూర తినండి, మంచిది అంటారు. అవును. వాళ్ళకి ఇంకోటి తినే గుమ్మడికాయ ఉంది కదా, అది వేరేగా ఉంటుంది. మనకి అది ఎల్లో కలర్. సూప్ చేసుకోవచ్చు, స్వీట్ చేసుకోవచ్చు, దప్పడం చేసుకోవచ్చు. ఓకే. ఆ పంకిన్ ఎక్కువగా యూఎస్ లో వాడతారు కదా, ఆరెంజ్ హలోవీన్ ఉన్నప్పుడు అదే ఎక్కువ కదండి. అదే ఎక్కువ, కరెక్ట్. దాని స్పెషల్ గా రెసిపీస్ కూడా చేస్తారు. బోల్డ్ చేస్తారు, బోల్డ్ బేకింగ్ అని బోల్డ్ చేస్తారు. ఓకే. ఈ మనం అయితే ఎక్కువగా ఈ గుమ్మడికాయతో కూరలు చేస్తాం. కూర ఆవపెట్టి కూర చేస్తే చాలా బాగుంటుంది. పుల్ల ఆవపెట్టి కూర, ఓకే, పులుసు ఏం చేస్తే బాగుంటుంది. గుమ్మడికాయ పులుసు కూడా ఈ గుమ్మడికాయ వాడతాం. కూట్ కూడా చేసుకోవచ్చు. ఓకే. మామూలుగా గుమ్మడికాయ పులుసు అంటే ఇదేనా? కాదు కదా, ఎల్లో కలర్. దాని ఈ రోజు అయితే మజ్జిగ పులుసు చేస్తాం మనం. ముందుగా స్టార్ట్ చేద్దాం. కొంచెం నూనె వేస్తే చాలు. యాక్చువల్గా ఏమి మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండదు దీంట్లో. చాలా తిరగమోత దినుసులు వేయండి. చట్పట్లు ఆడుతున్నప్పుడు కరివేపాకు వేద్దాం. తిరగమోత వేడెక్క అవగానే ఇది వేసేయండి. నేను మజ్జిగ పులుసు గురించి ఒక స్టోరీ చెప్పాలనుకుంటాను. నా లాంగ్ బ్యాక్, ఒక 15-20 years బ్యాక్ నేను అమెరికా వెళ్ళా. అక్కడ ఇంటికి వెళ్ళాక అమ్మాయి మజ్జిగ పులుసు చేస్తానంది. ఇప్పుడు మజ్జిగ పులుసు ఏం చేస్తున్నానంటే, ఫ్రోజన్ బీన్స్ దొరుకుతాయి కదా పొడుగువి, అవి తెచ్చింది, కడాయిలో వేసింది. మిల్క్, బటర్ మిల్క్ ప్యాకెట్ తెచ్చింది, అందులో పోసింది, ఉప్పు వేసింది, మజ్జిగ పులుసు వచ్చింది. తినాలి అంటే దానికి అన్ని అలా ఎలా పడితే అలా చేసి వంట దానికో పేరు పెట్టారంటే కౌసల్య గారు ఇంకో తాలింపు ఇప్పుడు చిట్పట్ అంటుంది. సో మనం ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు వేస్తాము. కౌసల్య గారు చెప్పినట్టు ఏదో వంట చేసామా పెట్టామా అన్నట్టు కాకుండా ఎలా చేస్తే బాగుంటుంది, దీన్ని ఇంకా ఎలా బాగా చేయొచ్చు అని ఆలోచించి చేస్తే వండిన ఒక్క కూరైనా అమృతంలా ఉంటుంది కదా. సో ఇప్పుడు వేగినవి ఇందులో ఒక మసాలా తయారు చేస్తానండి. బియ్యం, కొబ్బరి, తర్వాత అల్లం, పచ్చిమిర్చి, ధనియాలు, శనగపప్పు, 6 ఇంగ్రీడియంట్స్ నానబెట్టి ముద్ద చేస్తాను. రుబ్బితే ఈ పేస్ట్ తయారు. ఇప్పుడు పేస్ట్ వేసేయండి. ఇది మజ్జిగ పులుసుకి కావాల్సిన మసాలా అన్నమాట. ఇది ఒకటి అదే మిగిలిపోయింది ఎక్కువ, అందులో వేసేయండి. ఇది కూడా వేసేయండి, అప్పుడు గట్టి పడకుండా ఉంటుంది. ఓకే, సేమ్ అదే పేస్ట్. ఈ మజ్జిగ వేస్తుంటే మీకు థిక్ అవ్వదు, మొత్తం మజ్జిగ వేసేయండి. ఇంక ఉప్పు వేయడం అంతే, ఇంకేం ఉండదు. కానీ మనం అంటే సిస్టమేటిక్గా అన్నీ వేసి రుబ్బాం కాబట్టి అదే బాగుంటుంది. ఇది కూడా వేసేయండి. సో ఇలా మనం మజ్జిగ పులుసుకి అవసరమైన మజ్జిగ అంతా తీసేసుకోవాలి. ఇక్కడే
నేను అల్లం పచ్చిమిర్చి మళ్ళీ కొంచెం రుబ్బానండి, ఎందుకంటే కారం సరిపోదేమో అని రుబ్బాను. సో ఇప్పుడు మజ్జిగ బాగా ఉడికే లోపుగా మనం మళ్ళీ కొద్దిగా అల్లము పచ్చిమిర్చి పేస్ట్ అన్నమాట. కారం సరిపోదని మళ్ళీ వేస్తాను. ఓకే, కారం కోసం కొంచెం పసుపు వేస్తున్నాను ఇందులో. పసుపు లైట్గా వేస్తున్నాను, అంటే దానికి నాకు కొంచెం పసుపు ఎక్కువ వేస్తే నచ్చదు, పచ్చగా అనిపిస్తుంది. మీకు కలర్ చాలా ఇంకొంచెం వేద్దాం. ఇలా ఎలా ఉంటుంది అంటే అలా గుమ్మడికాయ మనకు కొంచెం కలర్ ఇష్టం బట్టి వేసుకోవచ్చు. అయితే కారం కూడా కొంచెం వేస్తున్నాను, ఆల్రెడీ ఉంది అందులో. కరివేపాకు ఇప్పుడు కరెక్ట్ లుక్ వచ్చింది. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఇది చాలా చాలా హెల్దీ గుమ్మడికాయ. ఇది అయిపోయిందండి, అంతే. అంటే మజ్జిగ ఒక ఉడుకు రాగానే ఆపేయచ్చు అంతే. సో మజ్జిగ పులుసు కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేనా? ఎంత బాగుందో గ్రేవీ థిక్గా. స్టవ్ ఆపేసిన. ఓకే, బాగా ఎంత బాగుందో చూడటానికి అసలు కూర. నిజంగా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా సింపుల్గా అండ్ వెరైటీగా టేస్టీగా ఉండేలా ప్లాన్ చేయొచ్చే. ఇప్పుడు సాంబారే పెడతాం కదండి, సమ్ చేంజ్ ఉంటుంది ఇలా పెడితే. అవును, మజ్జిగ పులుసు కూడా చేస్తారు చాలా మంది, మజ్జిగ చారు అని అట్లా. అలా కాకుండా ఇలా గుమ్మడికాయతో వెరైటీగా చేస్తే, తర్వాత కొంచెం కొబ్బరికి అన్ని రుబ్బామనుకోండి, ఎక్కువ టేస్ట్ బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఆ రైస్ కూడా ఇస్తాను, అలాగే ఈ రైస్తో పాటు తింటే మీకు తెలుస్తుందండి. ఓకే, తప్పకుండా. ఇప్పుడు మనం తయారు చేసిన బూడిద గుమ్మడికాయ మజ్జిగ పులుసుని అన్నంలోనే బాగుంటుందంట, అందుకని నాకు రైస్ బౌల్, ఇది బౌల్ కరెక్ట్గా రెడీగా పెట్టారు. బౌల్ని బ్రేక్ చేశాను, ఇప్పుడే కూర వేసుకుంటాం. సూపర్, ఎంత బాగుందో అసలు. అంటే చిన్నపిల్లలకి పెరుగన్నం బాగా ఎక్కువ పెడుతుంటారు కదా, దానికన్నా ఇలా మజ్జిగ కూర చేసి గుమ్మడికాయని నలిపి పెడితే వాళ్ళకి ఇంకా హెల్తీగా ఉంటుందేమో. అంత బాగా అనిపించింది. నేను తింటుంటేనే చాలా హెల్తీగా అనిపిస్తోంది. ఒక్కొక్క రెసిపీ తింటేనే అమ్మో మసాలాలు ఎక్కువని, సాయంత్రం ఏమన్నా కడుపులో మంట వస్తుందా, ఏమన్నా గ్యాస్ వస్తుందా అని కొన్ని అనుకుంటూనే తింటుంటాం. కొన్ని తింటుంటే మాత్రం అబ్బా ఇవి కదా తిని బతకాలి అనిపిస్తుంది. గుమ్మడికాయ ముక్క అయితే ఏదో కొబ్బరి ముక్క, మంచిగా తాటి ముంజల ముక్క అలా నవిలినట్టుంది. అంత వాటర్ వస్తుంది తింటుంటే ముక్కని. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఎంత బాగుందో అసలు, చాలా చాలా ఎమ్మిగా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. బూడిద గుమ్మడికాయ మజ్జిగ పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బూడిద గుమ్మడికాయ ముక్కలు, నూనె, తాలింపు దినుసులు, పసుపు, కరివేపాకు, ఉప్పు, కారం, ధనియాలు, బియ్యం, పచ్చిమిర్చి, అల్లం, కొబ్బరి, శనగపప్పు కలిపి చేసుకున్న మసాలా పేస్ట్, కచ్చపచ్చగా చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్. బూడిద గుమ్మడికాయ మజ్జిగ పులుసు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు దానిలో మనం తొక్క తీసి ఉడికించి పెట్టుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కలు వేయాలి. అవి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసిన బియ్యం మసాలాని వేసుకోవాలి. ఇప్పుడు దానిలో తీసుకున్న మజ్జిగను కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత కచ్చపచ్చగా చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా కలిపి ఒక ఉడుకు రానిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన బూడిద గుమ్మడికాయ మజ్జిగ పులుసు రెడీ. కౌసల్య గారు, అదిరిపోయింది రెసిపీ. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా బూడిద గుమ్మడికాయ మజ్జిగ పులుసు ఎలా తయారు చేసామో. చాలా చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు అందరూ తయారు చేసుకొని రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.